నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో గత కొన్ని రోజులుగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విషయం తెలుసుకున్న మద్దూరు ప్రభుత్వ వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ విష జ్వరాలు వస్తున్నందున గ్రామంలో మొత్తం శానిటైజేషన్ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలు వస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 3 రోజులుగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, జ్వరాల బారిన పడిన వారిని 5గురిని గుర్తించామని, 170 మంది క్యాంపుకు వచ్చి చూపించుకున్నారని తెలిపారు. డెంగ్యూ వ్యాధి గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాలు ఈ ధర్మార గ్రామంలో నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి విష జ్వరాల గురించి, డెంగ్యూ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ 3 రోజుల వరకు 1008 పాపులేషన్ గ్రామము, 235 ఇండ్లు ఉన్నాయి. అన్ని ఇండ్లు విజిట్ చేశాము. అన్ని పరిసరాలు పరిశుభ్రత గురించి అవగాహన ప్రజలకు కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 70 మందికి టెస్ట్ చేశాము. అన్ని రిపోర్ట్లు కూడా నీళ్ళు వచ్చాయి. ధర్మారంలో 5గురికి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. రోజులు ప్రజలు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటిని పరిసరాలు చుట్టుపక్కల పరిశుభ్రత ఉంచుకొని, ఇంటి లోపల కానీ, ఖాళీ కుండలు కానీ, కంటైనర్లు ఉన్నా కానీ, కొబ్బరి చిప్పుల వాటర్ ఉన్నా కానీ ప్రతిరోజు తీసేస్తే దోమల నివారణ జరుగుతుంది. కాబట్టి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఈ జ్వరాలు రాకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రత తప్పనిసరి, వ్యక్తిగతంగా అందరూ పాటించాలి. పెట్టాలని కాదు, నేనే చెప్తున్నా కదా, నేను మాట్లాడమని. నేను చెప్పకపోతే నువ్వు ఫీల్ కావాలి. ధర్మారం గ్రామ పంచాయతీలో డెంగ్యూ పైన అవగాహన మరియు దోమ కాటు వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల గురించి వారికి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తూ తర్వాత వారి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారికి తెలియజేస్తూ ప్రతి ఇంటికి డ్రైడే కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మంగళవారము ప్రతి వారము మంగళవారము, శుక్రవారము డ్రైడే ఖచ్చితంగా నిర్వహించాలని, దానికి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామ పంచాయతీ తరఫున ప్రతి మంగళవారం, శుక్రవారము ప్రతి ఇంటికి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామంలో అదేవిధంగా ఎవరికైతే జ్వరాలు ఉన్నచో, డెంగ్యూ పైన, తర్వాత మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు గిట్లా వచ్చినట్లయితే వారికి మెడిసిన్ కూడా పంపిణీ చేసే కార్యక్రమం అనేది ఈరోజు ధర్మారం గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ప్రతిరోజు ఖచ్చితంగా ప్రజలు దీనిపైన అవగాహన కలగాలని చెప్పేసి అని మా గ్రామ పంచాయతీ తరఫున చాటింపు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతిరోజు చెత్త బండిని తిప్పడం జరుగుతుంది. వారి ఇంటిలో ఏదైనా చెత్త ఉన్నట్లయితే, అంటే కుండలు కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, మందు సీసాలు కానీ, ఖాళీ పీపాలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, టైర్లు కానీ, ఏదైతే గాజు సంబంధిత పాత్రలు ఏమైనా ఉండొచ్చో గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఖచ్చితంగా వారు వాటిని ఇవ్వాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ వారికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కూడా వాళ్ళను గైడ్ చేయడం జరుగుతుంది మా ధర్మారం గ్రామ పంచాయతీ తరఫున. ఇది మేము గత వారం రోజుల నుంచి మేము రెగ్యులర్గా చేస్తున్న ప్రక్రియ. వర్షాలు పడినాయి కాబట్టి వారికి వారి ఇంటి దగ్గర ఎక్కడ నీరు నిల్వ ఉంచో ఆ నీటిని కూడా బయటకి పంపించే ప్రయత్నం చేస్తూ బ్లీచింగ్ పౌడర్, ప్రతి మోరిల పైన బ్లీచింగ్ పౌడర్ అనేది చల్లుతూ, అదేవిధంగా ఆయిల్ బాల్స్ కూడా గ్రామ పంచాయతీ పరిధి లోపల అన్ని మోరిల పైన ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మనకు దోమల యొక్క గుడ్ల ఉత్పత్తిని, దోమలను నివారించడానికి మనము స్ప్రే కూడా చేయించడం జరుగుతుంది ప్రతిరోజు. ఇది ఈ వారంలో ఎక్కువ మేము స్పెషల్గా చేయడం జరుగుతుంది. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం అనేది, మన ధర్మారం గ్రామ పంచాయతీ అనేది ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా మారాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ ప్రయత్నాలు అనేవి మేము చేయడం జరుగుతుంది.